శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 3వ సర్గము. శ్రీరాముని కోరికపై హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థను దాని వైభవమును గూర్చి ఆ ప్రభువునకు వివరించుట. సుగ్రీవస్య వచశ్రుత్వా హేతుమత్ పరమార్థవిత్ ప్రతిజగ్రాహ కాకుత్సో హనుమంతం అధాబ్రవీత్. శ్రీరాముడు సుగ్రీవుని యుక్తియుక్తములైన వచనములను ఎరింగి మిగుల సంతృప్తి పడెను. అనంతరము వానరేంద్రుని పలుకుల పరమార్థమును ఎరింగిన ఆ ప్రభువు హనుమంతుని ఇట్లు నుడివెను. తపసా సేతుబంధేన సాగరోచ్ఛోషణేనవా సర్వదా సుసమర్థోస్మి సాగరస్యాస్య లంఘనే. కతి దుర్గాని దుర్గాయ లంకాయ బ్రూహితాని మే జ్ఞాతుమిచ్ఛామి తత్సర్వం దర్శనాదివ వానరా. బలస్య పరమాణాం చ ద్వారదుర్గ క్రియామపి గుప్తికర్మ చ లంకాయాం రక్షసాం సదనాని చ. యథా సుఖం యథావచ్చ లంకాయామసి దృష్టవాన్ సర్వమాచక్ష్వ తత్వేన సర్వదా కుశలోహ్యసి. సాగరమును దాటుటకై నా తపప్రభావముచే దానిపై సేతువును నిర్మించుటకును లేదా సముద్ర జలములను ఇంకింపజేయుటకును నేను సమర్థుడను. ఓ కపివర, సులభముగా ప్రవేశింపరాని ఆ లంకానగరమునందు జల స్థల వనాది దుర్గములు ఎన్ని గలవు? వాటిని గూర్చి తెలుసుకొనగోరుచున్నాను. కనులకు గట్టునట్లుగా వాటిని వివరించుము. నీవు రావణుని బలముల పరిమాణమును దుర్గద్వారములను రక్షణ వ్యవస్థను రాక్షసుల భవనములను బాగుగా చూచియుంటివి. వాటినన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా తెలుపుము. అందువలన నీవు సర్వవిధముల సమర్థుడవు. శ్రుత్వా రామస్య వచనం హనుమాన్ మారుతాత్మజః వాక్యం వాక్య విదాం శ్రేష్టో రామం పునరధాబ్రవీత్. శ్రీరామచంద్ర ప్రభు యొక్క వచనములను విని వాక్చతురులలో శ్రేష్ఠుడైన మారుతి ఆ స్వామికి ఇట్లు విన్నవించెను. శ్రూయతాం సర్వమాఖ్యాస్యే దుర్గకర్మ విధానతః గుప్తాపురీ యథా లంక రక్షితా చ యథా బలైః రాక్షసాశ్చ యథా స్నిగ్ధ రావణస్య చ తేజసా పరాం సమృద్ధిం లంకాయాః సాగరస్య చ భీమతాం విభాగం చ బలౌఘస్య నిర్దేశం వాహనస్య చ. ఏవముక్త్వా హరిశ్రేష్ఠః కథయామాస తత్వతః. ప్రభు, లంకానగరం యొక్క ప్రాకారములను, అగర్తల తీరుతెన్నులు, రక్షణ వ్యవస్థ, రావణుని బలములు, దానిని కాపాడుచున్న విధానము, రావణుని ప్రభావము,
రాక్షసుల స్వామి భక్తి, లంకానగరము యొక్క వైభవము, సముద్రం యొక్క భయంకర స్థితి, అతడి కాల్బలముల పరిమాణము, వాహనముల సంఖ్య మున్నగు వానిని విపులముగా తెలిపెదను, దయతో ఆలకింపుము అని పలికి హనుమంతుడు వాటిని యథాతథముగా వివరింపసాగెను. హృష్ట ప్రముదిత లంక మత్తద్విప సమాకుల, మహతీ రథ సంపూర్ణ రక్షోగణ సమాకుల, వాజిభిశ్చ సుసంపూర్ణ సాపురి దుర్గమా పరై. లంకావాసులెల్లరూ హర్ష ప్రమోదములతో హాయిగానున్నారు. ఆ పురము మదపు టేనుగులతోనూ అసంఖ్యాకములైన రథములతోనూ బలిష్టములైన గుర్రములతోనూ రాక్షస సేనలతోనూ నిండి ఉన్నది. అందువలన శత్రువులకు అది దుర్భేద్యమైనది. దృఢబద్ధ కవాటాని మహాపరిఘవంతి చ, ద్వారాని విపులాన్యస్యాః చత్వారిసు మహాంతి చ, తత్రేషూపలయంత్రాని బలవంతి మహాంతి చ, ఆగతం పరసైన్యం తు తత్రత్రైః ప్రతిహన్యతే, ద్వారేషు సంస్కృతా భీమాః కాలాయ సమయాస్థితాః, శతసో రచితా వీరైః శతజ్ఞోః రక్షసాం గణైః. ఆ నగరమునకు నలువైపులా పెద్ద ద్వారములు గలవు. అవి విశాలముగను ఎత్తుగను నిర్మింపబడినవి. వాటి కవాటములు మిగుల దృఢమైనవి. వాటి చుట్టూను అగర్తలు గలవు. ఆ ద్వారములపై శక్తిమంతములైన గొప్ప యంత్రములు గలవు. అవి బాణములను శిలలను వర్షింపగలవు. ఆ నగరముపై దాడి చేసిన శత్రు సైన్యములను అవి గట్టిగా నిలువరించును. ఆ ద్వారములకడ వీరులైన రాక్షస గణములచే వందల కొలది శతఘ్నులు ఏర్పరచబడినవి. అవి లోహ నిర్మితములు, మిగుల శక్తిమంతములు, శత్రు భయంకరములు. అవి నిరంతరము సిద్ధముగా నుంచబడిండెను. సౌవర్ణశ్చ మహాంస్తస్యాః ప్రాకారో దుష్ప్రదర్శనః, మణి విద్రుమ వైఢూర్య ముక్తా విరచితాంతరః. ఆ నగరము చుట్టూను గల ప్రాకారము బంగారముతో నిర్మింపబడినది. దానిపై మణులు, వజ్ర వైఢూర్యములు, ముత్యములు పొదుగబడినవి. అది ఎత్తైన దగుటచే దానిని శత్రువులు అధిరోహింపజాలరు. సర్వతశ్చ మహాభీమాః సీతతోయవహాః శుభాః, అగాధా గ్రాహవత్యశ్చ పరిఖా మీనసేవితాః. ఆ ప్రాకారము చుట్టూను అగాధములైన అగర్తలు గలవు. అవి చల్లని జలములతో నిండి చూడముచ్చటగా ఉండును. ఆ జలములలో ఎల్లప్పుడూ మొసళ్ళు, మత్స్యములు సంచరించుచుండుటచే ఆ అగర్తలు మిక్కిలి భయంకరములైనవి, శత్రువులకు ప్రమాదకరములైనవి. ద్వారేషు తాసాం చత్వారః సంక్రమాః పరమాయతాః, యంత్రైరుపేతా బహుభిః మహద్భిర్గుహపంక్తిభిః, త్రాయంతే సంక్రమాస్తత్ర పరసైన్యాగమే సతి, యంత్రైస్తైరనకీర్యంతే పరిఖాసు సమంతతః, ఏకస్త్వకంప్యో బలవాన్ సంక్రమః సుమహాదృఢః, కాంచనైర్బహుభిః స్తంభైః వేదికాభిశ్చ శోభితః. ఆ అగర్తలపై గల ప్రాకార ద్వారముల సమీపమున రాకపోకలకు అనువులుగా చెక్కలతో నిర్మింపబడిన విపులములైన వంతెనలు గలవు. చెక్కలతో నిర్మింపబడిన ఈ వంతెనలు యంత్ర సహాయమును అవసరమును బట్టి తెరచుటకును మూసివేయుటకును కూడా వీలుగా ఉండును. వాటిని యంత్ర సహాయమున తెరచుచుందురు, మూసివేయుచుందురు. ఆ ప్రాకార సమీపమున సేవా నివాసములుండును. శత్రుసేనలు దాడి చేసినప్పుడు పరిఘలపై గల ఆ వంతెనల యంత్ర సహాయమున శత్రువులను నిరోధించుటకై ఉపయోగపడును. శత్రువులు లోపలికి రాకుండా అవి ఎత్తివేయబడును. ఒకవేళ శత్రువులు వాటిపై చేరినచో వారు అగర్తలలో పడవేయబడుదురు. వాటిలో ఒక వంతెన బలమైనది, మిగుల దృఢమైనది, అభేద్యమైనది. అది పెక్కు బంగారు స్తంభములతో వేదికలతో విలసిల్లుచుండును. స్వయం ప్రకృతి సంపన్నో యుయుత్సు రామ రావణః, ఉత్థితశ్చ ప్రమత్తశ్చ బలానాం అనుదర్శనే. శ్రీరామచంద్ర ప్రభు రావణుడు నిరంతరము యుద్ధోత్సాహముతో విలసిల్లుచుండును. అతడు ఆరోగ్య భాగ్యములతో ధైర్యోత్సాహములతో ఒప్పుచుండును. తన సేనలను పర్యవేక్షించుట యందు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండును. లంకా పునర్నిరాలంబ దేవదుర్గా భయావహ, నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమం చ చతుర్విధం, స్థితాపారే సముద్రస్య దూరపారస్య రాఘవ, నౌపధోపి చ నాస్త్యత్ర నిరాదేశస్య సర్వతః, శైలాగ్రే రచితా దుర్గా సా పుర్దేవ పురోపమా, వాజివారణ సంపూర్ణ లంకా పరమదుర్జయ. లంకానగరముపై దాడి చేయుట అసాధ్యము, అది భయంకరము.
నదులు, పర్వతములు, వనములు, కృత్రిమమైన అగర్తలు, ప్రాకారములు మొదలగునవి కలిగి సురక్షితముగా ఉండుటచే అందు దేవతలను ప్రవేశింపజాలరు. అది విశాలమైన సముద్రము యొక్క దక్షిణ తీరమున గలదు. నౌకలపై సైతము దానిని చేరుట అశక్యము. బాహ్య ప్రపంచమునకు దాని ఉనికియు తెలీదు. అది త్రికూట పర్వతముపై కట్టుదిట్టముగా నిర్మింపబడినది. దివ్య నగరమైన అమరావతి వలె అది సుందరమైనది. అశ్వబలములతో గజబలములతో నిండియుండుటచే దానిని జయించుట మిక్కిలి కష్టము. పరిఖాశ్చ శతఘ్నశ్చ యంత్రాని వివిధాని చ శోభయంతి పురీం లంకాం రావణస్య దురాత్మనః. అగర్తలు, శతఘ్నులు, వివిధములకు యంత్రములు దురాత్ముడైన ఆ రావణుని యొక్క లంకాపురి శోభలను ఇనుమడింపజేయుచున్నవి. అయుతం రక్షసామత్ర పూర్వద్వారం సమాశ్రితం శూలహస్తా దురాధర్షా సర్వే ఖడ్గా గ్రయోధినః. నియుతం రక్షసామత్ర దక్షిణద్వారమాశ్రితం చతురంగేన సైన్యేన యోధాస్తత్రాప్యనుత్తమాః. ప్రయుతం రక్షసామత్ర పశ్చిమద్వారమాశ్రితం చర్మఖడ్గధరాः సర్వే తథా సర్వాస్త్రకోవిదాః. న్యర్బుదం రక్షసామత్ర ఉత్తరద్వారమాశ్రితం రథినశ్చ స్వవాహశ్చ కులపుత్రాः సుపూజితాः. శూలములను, ఖడ్గములను ధరించిన 10,000 మంది రాక్షస యోధులు దాని పూర్వద్వారమును రక్షించుచుందురు. వారు దుర్జయులు. దాని దక్షిణ ద్వారమున 1,00,000 మంది రాక్షస యోధులు చతురంగ బలములతో చేరియుందురు. వారు గొప్ప శూరులు. డాళ్లను, ఖడ్గములను ధరించిన 10 లక్షల మంది రాక్షస యోధులు దాని పశ్చిమ ద్వారమును కాపాడుచుందురు. వారందరూ వివిధములకు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరిన వారు. దాని ఉత్తర ద్వారమును కోట్ల కొలది రాక్షస వీరులు రక్షించుచుందురు. వారు అందరూ రథాశ్వ గజబలములు గలవారు. సద్వంశ సంజాతులు, రావణునకు విశ్వాసపాత్రులు. శతశోధ సహస్రాని మధ్యమం స్కందమాశ్రితాః యాతుధానా దురాదర్శాః సాగ్రకోటిశ్చ రక్షసాం. లంకానగరం యొక్క మధ్య భాగమును 100,000 కొలదిగా గల రాక్షస యోధులు కాపాడుచుందరు. అజేయులైన యోధుల సంఖ్య 1,000,000కి మించి ఉండును. తే మయా సంక్రమా భగ్నాః పరికాశ్చ వపూరితాః దగ్ధా చ నగరీ లంకా ప్రాకారాశ్చ వసాదితాః బలైకదేశః క్షిప్తో రాక్షసానాం మహాత్మనాం. నేను అతడి పరిగలపై గల వంతెనలన్నింటినీ భగ్నము చేసి తిని, అగర్తలను రాళ్లతో ఇటుకలతో నింపివేసి తిని, లంకానగరమును దగ్ధమనర్చి తిని, ప్రాకారములను నేలమట్టమనర్చి తిని. అంతేకాదు దృఢకాయులైన రాక్షస యోధుల యొక్క సైన్యములో 4వ భాగమును నాశమనర్చి తిని. ఏనకేన చ మార్గేణ తరామ వరుణాలయం హతేతి నగరీలంక వానరైరవ ధార్యతాం. ఏదైనా ఒక ఉపాయము చేత మహాసముద్రమును దాటినచో మన వానరుల చేతిలో ఆ లంకానగరము నేలపాలైనట్లే అని భావింపుము. అంగదో ద్వివిధో మైందో జాంబవాన్ పనసో నలః నీలః సేనాపతిశ్చైవ బలశేషేణ కిం తవ ప్లవమానా హి గత్వా తాం రావణస్య మహాపురీం స పర్వతవనాం భిత్వా సఖాతాం సప్రతోరణాం సప్రాకారాం సభవనాం ఆనయిష్యంతి రాఘవ. లంకా విజయమునకు అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, సేనాపతి అయిన నీలుడు మాత్రమే చాలుదురు. అందులకు తక్కిన యోధులతో పనియే లేదు. ఓ రఘువర, ఈ అంగదుడు మొదలైన వారే సముద్రమును లంఘించి రావణుని రాజధాని అయిన లంకకు చేరుదురు. పిమ్మట వారు అతట గల పర్వతములను, వనములను, అగర్తలను, ముఖద్వారములను, ప్రాకారములను, సమస్త భవనములను ధ్వంసమర్చి సీతాదేవిని తీసుకొని రాగలరు. ఏవమాజ్ఞా పయక్షిప్రం బలానాం సర్వసంగ్రహం ముహూర్తేన తు యుక్తేన ప్రస్థానం అభిరోచయ. కనుక ఓ ప్రభు, మన సమస్త బలములను కూడగట్టుకొని సర్వసన్నద్ధులగుటకును సుముహూర్తమున బయలుదేరుటకును అంగదాదులను ఆజ్ఞాపింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 3వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 3వ సర్గము.